మరి ఇక్కడ రైతులకు జరుగుతున్నటువంటి మోసం ఏ రకంగా ఉంది? రైస్ మిల్లర్ల నుంచి రైతులను కాపాడాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? క్లుప్తంగా చెప్పండి. స్వామి, ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టు రైతులకు రక్షణగా ఉంటుంది ప్రభుత్వం అని అనేక సార్లు కూడా కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన కూతవేటు దూరంలో ఇంత తంతు జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. అక్కడ మర్కుక్లో సెంటర్ ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ ఐకేపీ సెంటర్లు చేస్తే ఒకటే జాలి. రైతులు చుట్టూ కూడా ఇప్పుడు దానికి మన కొండపోచమ్మ సాగర్ రావడం, ఇంకా ఇతర సంబంధించింది రావడం తోటి వడ్లు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి గజ్వేల్ నియోజకవర్గంలో. కానీ కొనుగోలు మాత్రం లేదు. గతంలో మనం పోయిన సంవత్సరం కూడా చూసినాం 1300 కాడికి గజ్వేల్ నియోజకవర్గంలో ఇక్కడ ట్రేడర్స్ కు, రైస్ మిల్లర్స్ కు అనేక మంది రైతులు కూడా అమ్ముకున్నారు. గతంలో మీరు పర్యటించినప్పుడు కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అన్న ఏదైనా మారుతుంది అని అంటే ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది. అంటే కేవలం ట్రేడర్స్ కో లేదంటే మిల్లర్స్ కో లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం కానీ లేకుంటే అధికారులు మాత్రం ఉన్నారు, కానీ రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మాత్రం లేరు. ఒకటే ఐకేపీ సెంటర్ 10 ఊర్లకు ఏర్పాటు చేయడం తోటి వర్షం వస్తుంది, ఇంకా 2 రోజులైతే వర్షాకాలం వస్తుంది అనే ఉద్దేశంతో రైతులు ఎంతో కొంత కంటే ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ఎట్లయినా చేయరు కాబట్టి ఎంతో కొంత రైస్ మిల్లర్లకు అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో రైస్ మిల్లర్లో వీళ్ళు బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు రైస్ మిల్లర్స్ కూడా రైతుల పేర్లతోటి మళ్ళీ అదే ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు అమ్ముతా ఉన్నారు. వాళ్ళు స్వయాన చెప్తా ఉన్నారు ఏంటంటే మేము సిద్దిపేటలో రైస్ మిల్లకు అమ్ముతున్నాము, లేదంటే ఇంకా వేరే జిల్లాలకు తరలిస్తాము అని రైస్ మిల్లరే చెప్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లయితే ఉన్నారంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి, ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు కొంటలేరు కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు, లేదంటే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని రైస్ మిల్లర్లే స్వయాన ఒప్పుకున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. అలాగే అధికారులను కూడా అనేక మంది రైతులు అంటే స్వయాన రైతు కలెక్టర్నే సార్ ఏమంటా అంటే ఒకటి ఐకేపీ సెంటర్లలో ఎంత కొనాలా, రైస్ మిల్లర్ ఎంత కొంటా ఉన్నారు? ఐకేపీ సెంటర్లో 14 నుంచి 17 మ్యాచర్ వస్తే 2060 రూపాయలకు కొనాలి. కానీ దీంట్లో 14-17 వస్తే అంటే రైతును బట్టి రైతు అంటే అక్కడ వేరే అంటే రాజపేట నుంచి కూడా వస్తూ ఉన్నారు రైతులు 1300 నుంచి 1700 వరకు. అంటే రైతు ఎవరైనా ఫోన్ చేసి రికమెండేషన్ దాన్ని బట్టి రైతుకు రేటు పెట్టడం జరుగుతుంది. అక్కడ ప్లేన్ రిసిప్ట్ ఇస్తూ ఉన్నారు, దాని మీద మ్యాచర్ కానీ రేటు కానీ రాయడం లేదు. అంటే మీకు రేపు డిక్లేర్ చేస్తాము, సేట్ వచ్చినాక డబ్బులు వెంటనే ఇస్తున్నారా? డబ్బులు వెంటనే ఇవ్వరు, వారం రోజుల తర్వాత డబ్బులు ఇస్తారు. దాని మీద కూడా మ్యాచర్ ఎంత వచ్చింది లేదంటే రేట్ ఎంత అనేది కూడా దాని మీద రాయరు, కేవలం వెయిట్ మాత్రమే రాస్తారు.